బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మా ఊర్లో వినాయకుడిని పెట్టారనమాట. సో స్టార్టింగ్ నుంచి చివరి దాకా నిమజ్జనం దాకా మీకు మొత్తం 5 బొమ్మలు పెట్టారు. సో ప్రతి ఒక్క బొమ్మని ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఎండ్ చేశారో చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఇక్కడ మా ఊరి దగ్గరలో ఇక్కడ వినాయకుడిని తయారు చేస్తున్నారనమాట. అక్కడికి వచ్చేసి క్రేన్ సాయంతో వినాయకుడిని ట్రాక్టర్లో పెట్టేసి తీసుకొచ్చారనమాట జాగ్రత్తగా. ఇక్కడ మంచిగా సందడి కోలాహలం ఉందన్నమాట. అంటే అందరూ వినాయక చవితి ముందు రోజు వచ్చి మంచిగా బొమ్మలు కొనుక్కొని తీసుకెళ్తారు కదా. చూడ్డానికైతే చాలా బాగుంది. అండ్ దెన్ అందరూ గోల్ చేసుకుంటా, క్రాకర్స్ కాల్చుకుంటా, రంగులు వేసుకుంటా వెళ్తూ ఉన్నారనమాట. సో మేము ఇంకా చిన్నగా ట్రాక్టర్ తీసుకొని బయలుదేరాము. ఇంకా ఇది వినాయక చవితి రోజు అనమాట. సో వినాయక చవితి రోజు ఫస్ట్ మన ఇంట్లో గణపతికి ఓ చిన్న పూజ చేసుకొని, ఇది మా ఇంట్లో అనమాట. ఇదిగోండి మా పూజ చిన్న గది. సో మా దగ్గర చిన్న వినాయకుడు ఉంటే పూజ చేసుకొని ఇంకా మనం వినాయకుడు బొమ్మ దగ్గరకు వచ్చామన్నమాట. వినాయకుడు బొమ్మ దగ్గర చిన్న భజన పెట్టారు దేవుడిది. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఆర్కెస్ట్రాగా పెట్టేసి వాళ్ళు ఏంటంటే పాటలు పాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ప్రతిసారి మ్యూజిక్ ఆర్కెస్ట్రా అనమాట. మా ఊరు వచ్చి పాటలు పాడుతూ ఉంటారనమాట. వినండి. సో 3 రోజుల పూజలు అయిపోయిన తర్వాత ఇక్కడ వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది. సో 3 రోజుల పూజల తర్వాత ఇదొక బొమ్మ అన్నమాట. ఇదేంటంటే టీడీపీ వాళ్ళు పెట్టారు. మా ఊర్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బొమ్మ ఏదో ఒక పార్టీ వాళ్ళు పెట్టిందే. మిగిలిన చాలా ఊర్లో కూడా ఇలానే పెడుతున్నారు. అంటే ఒరిజినల్గా దేవుడిని పూజ చేయడం అనేసి ఇదిగోండి ఇలా పార్టీలు పెట్టుకొని చేస్తున్నారు అనమాట. సో నేను దీని మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. బట్ ఇదొక బొమ్మ అనమాట. ఇలా మొత్తం 5 బొమ్మలు చూపిస్తాను మీకు, చూడండి. ఇది రెండో బొమ్మ అనమాట. మా ఇంటి ఎదురు పెట్టారు. వీళ్ళు కూడా డీజే పెట్టించి, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళది. ఇదిగోండి బొమ్మ నిమజ్జనం. సో ఫస్ట్ వీళ్ళు ఏంటంటే బొమ్మ నిమజ్జనానికి ముందు చిన్నపిల్లలు పెట్టుకున్నారన్నమాట ఫస్ట్ ఇది. సో ఉట్టి కొట్టి చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకున్నారు. తర్వాత పెద్దోళ్ళు యాడ్ అయ్యారు. ఇంక పెద్దోళ్ళు యాడ్ అయితే తెలిసిందే కదా, పార్టీ జెండాలు, పార్టీ పాటలు ఇవన్నీ కామను. ఇంకా వీళ్ళందరూ మంచిగా పాపం పిల్లలందరూ చాలా రోజులకి పెట్టుకున్నారని చెప్పేసి ఇలా రంగులు కొట్టుకొని ఉట్టి కొట్టుకున్నారు. తర్వాత ఇక్కడ డీజే బాక్సులు సెట్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా పిల్లలందరూ డ్యాన్స్లు వేయడం, ఆ రంగులు కలర్లు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. చూడండి.
ఇది ఇంకో బొమ్మ అనమాట, మూడో బొమ్మ. ఇది కూడా టీడీపీ వాళ్ళు పెట్టుకున్నారు. సో మొత్తం వీళ్ళు కూడా టీడీపీ జెండాలు, టీడీపీ సాంగ్సే పెట్టుకుంటే డీజే సాంగ్స్ పోతా ఉన్నారు. ఇలా మొత్తం ఒక 3 టీడీపీ 2 వైఎస్ఆర్సీపీ బొమ్మలు లెక్క మొత్తం ఒక 5 బొమ్మలు పెట్టారు. ఇదిగోండి, ఇది ఫైనల్గా వినాయకుడి బొమ్మ. సో కొబ్బరికాయ ఇచ్చి హారతి పట్టారు. ఇంకా క్రాకర్స్ బెల్చుకుంటా వెళ్తా ఉన్నారనమాట. ఏంటంటే ఇంకో బొమ్మ ఇక్కడ ఏం జరిగిందంటే ఓ చిన్న గొడవ అయింది. సో అందుకని చెప్పేసి పోలీసులు వచ్చి మ్యూజిక్ సిస్టమ్ కానీ ఇదంతా ఆపేశారు. పార్టీ పాటలు ఏం పెట్టొద్దు అనేసి. ఇంక జనాలందరూ డిసప్పాయింట్ అయ్యి ఇలా రోడ్డు మీద ఉన్నారనమాట. చూడండి, డీజే సిస్టమ్ వెనకాల ఎవ్వరు లేరు. ఫస్ట్ టైం యాక్చువల్గా డీజే సిస్టమ్ పోతూ ఉంటే అందరూ ఎగురుతూ ఉంటారు. బట్ కానీ ఏం పాటలు పెట్టొద్దు అనేసరికి, అంటే పార్టీ పాటలు పెట్టొద్దు, ఏవో దేవుడి పాటలు విత్ చాలా చిన్న సౌండ్తో పెట్టుకున్నారు. సో అందుకని చెప్పేసి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఎవరు ఏమి డ్యాన్స్ వేయడం కానీ సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఏం చేయట్లేదు. ఇంకా జనాలు ఏదో ఊరక ఉన్నారనమాట. ఇదిగోండి చూడండి, జనాలు అందరూ రోడ్డు మీదకి వచ్చి మీరు ఎందుకు పెట్టుకున్నారు అది ఇదని గోల్ చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఎదురు తిరుగుతున్నారు అనమాట. ఇంకా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా జనాలే ఇక్కడ దాకా వచ్చారు, ఊరి చివరి దాకా. ఫుల్ గోల్ చేస్తూ వచ్చారనమాట. బాగా గొడవ అయింది. ఎవరైతే కొట్టుకోలేదు కానీ బాగా గొడవ అయింది. ఇదేం మా వైఫ్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇక్కడ కూడా వీళ్ళు ధూమ్ చేశారు. చూడండి, చాలా బాగుంది. మా వైఫ్ వాళ్ళ ఇంటి వెనకాల వినుకొండ ఎమ్మెల్యే ఉంటారనమాట. సో వాళ్ళు పెట్టించిన బొమ్మ అనమాట ఇది. వీళ్ళు కూడా బాగా వైఎస్ఆర్సీపీ పాటలు పెట్టేసి ధూమ్ చేశారు. సిటీలో బాంబులు కాలుస్తుంటే అవేమో అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాయి క్రాకర్స్. ఇవి కొన్ని అవాయిసవాయిలు అయితే వీళ్ళు చూడండి, పెద్ద ఆటో నిండా మొత్తం బాంబులే. అవాయిసవాయిలు అయితేనేమి, షార్ట్స్ అయితేనేమి, బాంబులు ఎన్ని క్రాకర్స్ తెచ్చారో. ఇదిగోండి, కొన్ని అయితే అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి మరీ బేళ్తున్నాయి. చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటే వీళ్ళు మా వైఫ్ వాళ్ళు ఇంటి ఎదురుకు వచ్చారు. సో మా వైఫ్ వాళ్ళు ఏంటంటే చిన్నగా హారతి ఇచ్చేసి వారు పోసారనమాట. ఇంకా మా వైఫ్ వాళ్ళు నాయనమ్మ హారతి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మా వైఫ్ వాళ్ళు ఇంటి ఎదురు మనకి చెట్లు ఉంటాయి అనమాట. మనకి విగ్రహం పైన ఉన్న డెకరేషన్కి తగలకుండా పైన అడ్జస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇంక చిన్నగా కొబ్బరికాయ కొట్టి మా వైఫ్ వినాయకుడిని సాగనంపారు. ఇది ఏంటంటే ఇంకొక వినాయకుడి బొమ్మ అనమాట. వీళ్ళు ఇంకా భారీగా చేస్తారు. రామిరెడ్డిపేటలో పెడతారనమాట, నర్సరావుపేటలో. వీళ్ళు ఇదొక 15th యానివర్సరీ ఏమో. లోపలంతా చాలా నీట్గా డెకరేట్ చేసి వినాయకుడిని చాలా గ్రాండ్గా పెడతారనమాట.
ఇక్కడ ఏంటంటే కొంచెం బాగా సౌండ్ పార్టీ వాళ్ళు ఉంటారు. చూడండి మీరు ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇదిగోండి ఈ ఇయర్ పెట్టిన లడ్డు. వీళ్ళు నిమజ్జనం కూడా చాలా గ్రాండ్గా చేస్తారనమాట. ఇక్కడ వినాయకుడు కూడా చూడండి చాలా నీట్గా పెద్దదిగా పెట్టారు. చూడ్డానికి అయితే చాలా బాగున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకునేసి వీళ్ళ తర్వాత